నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోను దేశవ్యాప్తంగా పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎన్నికల సందర్భమున కార్మికులకు ప్రజలకు విన్నవించే పరిస్థితిని చెప్తున్నాను. విన్నవించుకుంటున్నాను పరిస్థితులు. ఎందువల్లంటే గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు ప్రజలకు మేలు జరిగింది. ప్రజలకి అన్యాయం జరగల. అయినా ప్రజలకి ఏదో అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీని కాదని ముందు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. 5 సంవత్సరాలు గెలిపిస్తే ఆయనకి 25 మంది ఎంపీలు ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని నేటికి దిక్కు లేదు. తర్వాత ప్రత్యేక హోదాని కానీ తెచ్చుకుని ఉంటే అనేకమైన రాయితీలతో ఫ్యాక్టరీలు వచ్చేవి. తర్వాత నిరుద్యోగం లేకుండా పోయేది. వీళ్ళు ఎన్నికల్లో మాత్రం నిరుద్యోగం లేకుండా చేస్తానన్నారు, చెయ్యలా. మూసేసిన ఫ్యాక్టరీలు తెరిపిస్తున్నారు, తెరిపిలా. కాబట్టి ఈరోజు బీజేపీకి మద్దతుగా ఈ ఆంధ్రప్రదేశ్లో బాబు గారు, జగన్ గారు మరియు పవన్ గారు అంటే వీళ్ళే బీజేపీగా ఓట్లు అడుగుతున్నారండి. వీళ్ళు ఏమి చేశారనండి? గతంలో వీళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళకి ఈరోజు ఈ ఎన్నికలు కావాల్సి వచ్చింది. అంతేగాని ప్రజలకు మేలు చేయాలని ఏ ఒక్కరు గోడలేదు. కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిలమ్మ గారు వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఆమె అధ్యక్షురాలు అయితే ఆమె దెబ్బకి వణికిపోతూ ఈరోజు జగన్ గారు ఆయన తన చెల్లెల్ని ఏమనంటే ప్రజలు మళ్ళీ ఏమని అంటారేమోనని ఎవరు రోజమ్మ గారిని లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే గారినో లేకపోతే ఒక మంత్రి గారిని చేతనో ఆమెని తిట్టిస్తున్నాడండి. ఏమండి, ఇది ధర్మమా? సొంత చెల్లెలే కదా, సొంత చెల్లెల్ని మన చెల్లెల్ని ఎవరైనా తిడితే మనకి ఎంత పౌరుషం వస్తుందో. కానీ అతను మాత్రం తన సొంత చెల్లెల్ని తిట్టినా కూడా అతనికి పౌరుషం లేదు, కానీ అతను గెలిపే ముఖ్యం. కాబట్టి ఆలోచించండి. ఈరోజు మనకి ప్రజలకి మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. ప్రజలకు మంచి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా. ఉద్యోగులు రావాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ. బడుగు బలహీన వర్గాలకి మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. కాబట్టి మీరందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే పోలవరం బాగుపడుతుంది, ప్రత్యేక హోదా తెచ్చుకుంటాము. దానివల్ల అనేక ఉద్యోగాలు వచ్చి నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. ఆయన ఒకరోజు చెప్పాడండి బుచ్చిలో, నేను రాగానే షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తా అన్నాడు. ఆ షుగర్ ఫ్యాక్టరీ మూసేసి ఈనాటికి కూడా వాళ్ళకి అసలు 10 పైసలు కూడా ఇవ్వకుండా వాళ్ళు నానా పస్తులు పడుతుంటే ఈయన మటుకు రాజ్యం వెళ్తున్నారండి. వీళ్ళకి పేద ప్రజల మీద వీళ్ళకి ఉందా? పేద కార్మికుల మీద వీళ్ళకి ఉందా? పథకాలు ఒకటి పెట్టారు, డబ్బులు పంచుతున్నారు. మనకి ఏ రోజుకైనా ఈ పథకాల వల్ల ఈ ఓట్లు వస్తాయని అంటున్నారు. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలకి మేలు జరుగుద్ది. కాంగ్రెస్ పార్టీ వల్లనే ప్రజలకు మంచి జరుగుద్ది. కాంగ్రెస్ పార్టీ వల్లనే పేద కార్మికులకు మేలు జరుగుద్దని నేను మీకు సవనీయంగా చెప్తున్నాను. ప్రత్యేక హోదా చాలని వాళ్ళకి వీళ్ళకి ఎందుకండి ఎంపీలు? రాజధాని కట్టించడం చేత కానీ వీళ్ళకి ఏందండి పదవులు, గెలుపులు? రాజధాని లేదు, అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు కదా. మరి ఇటువంటి వాళ్ళు రేపు గెలిచే ఉద్ధరిస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఈరోజు జగన్ గారు ఫ్యాక్టరీలు తెరిపిస్తున్నారు, ఆయన తెరవలేదు. కన్నా ఫ్యాక్టరీలు ఈయన వచ్చిన తర్వాతనే ఆ యొక్క స్టీల్ ఫ్యాక్టరీని మూసేయటానికి సంసిద్ధమైనారు. ఈయన వచ్చిన తర్వాతనే కృష్ణాపట్నం ఎయిర్పోర్టుని ఈయన వచ్చిన తర్వాతనే ఆదాని గారికి ఇచ్చారు. ఆదానికి అంబానీకి అమ్మేస్తారు. అక్కడి నుంచి పోర్టులు నుంచి అని కంటైనర్లన్నీ వెళ్ళిపోతున్నాయి. కానీ అందరూ పోయి తనిఖీ చేయడానికి పోయేకి ఏదో ఒక కంటైనర్ తెప్పించి ఆ కంటైనర్ చూపించే ప్రజలను మోసం చేశారండి. ఇటువంటి వాళ్ళకి మీరు ఓటు చేస్తే
ఆ ఓటు ఆ బీజేపీకి పోద్ది. బీజేపీ ఏంటంటే వీడు చేసే తప్పుని కప్పిపుచ్చుకుంటూ ఆయనకి ఎంతసేపు ఆ మందిరం కట్టించాను ఈ మందిరం కట్టించాను అంటాడు, కానీ ఏ ప్రజలకి ఏం మంచి చేశారండి? అసంఘటిత కార్మికులకు ఈపీఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థాపించిన 1950లో స్థాపించి 95 దాన్ని అన్ని వర్గాలకు కూడా ఇప్పించాలని చూస్తే వాళ్ళేదో కొన్ని పోరాటాలు సాలదోనండి పోరాటాలు చేస్తే 1000 రూపాయలు చేశారు. దానికి వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా పెంచలేదండి. ఏం చెప్తారంటే నేను పెంచుతాను కూడా పెంచలేదు. కాబట్టి బడుగు బలహీన కార్మిక అసంఘటిత ఉద్యోగ వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ రావాలా, రాహుల్ గాంధీ వస్తే వీళ్ళకి మేలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో మేలు జరగాలంటే మన షర్మిలారెడ్డి గారు అంటే షర్మిలమ్మ గారు అంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అంటే పులివెందల ముద్దు బిడ్డ అని ప్రభుత్వాన్ని కానీ ఏర్పాటు చేస్తే పేద బడుగు బలహీన వర్గాలకు ముస్లింలకు అందరికీ కూడా మేలు జరుగుతుంది. మీకందరికీ న్యాయం జరగాల, ధర్మం జరగాలంటే ఒక కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని బలపరచండి, కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేయండి. కాంగ్రెస్ పార్టీ వల్ల మీకు న్యాయం అవుతుందని సమన్వయంగా మీకు తెలియచేస్తున్నాను. కాంగ్రెసే వచ్చిన కానించి ఫ్యాక్టరీలు కానీ అనేకమైన ప్రాజెక్టులు కానీ కట్టింది. వీళ్ళు వచ్చిన కంటే ఒక ఫ్యాక్టరీ లేదు, ఒకటి ఏమీ లేదు. కాబట్టి నా ఎందుకు దయ్యించి మీకు ఇచ్చే సలహా ఏంటంటే రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని బలపరిచి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రజలకు మేలు చేయించాలని, కార్మికులకు మేలు చేయగలరని మిమ్మల్ని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.